హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది పండగ అంటేనే మనందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారంటే మన ఆచార సాంప్రదాయం ప్రకారం ఉగాది పండగ రోజున 6 రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని చేసి దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టిన తర్వాతే మనందరము కూడా నైవేద్యంగా ఈ పచ్చడిని అయితే స్వీకరిస్తాము. మరి ఈ సాంప్రదాయకమైన ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీట్గా కడిగి నానపెట్టి ఉంచుకోవాలి. అదే విధంగా 1/2 కప్పు దాకా బెల్లం తురుమును కూడా రెడీగా ఒక బౌల్లో పెట్టి ఉంచుకోవాలి. దీంతో పాటు చిన్న మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకుందాము. అలానే వేప పువ్వును కూడా ఎక్కడా కాడలు లేకుండా మొత్తం పువ్వునంతటిని కూడా ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు దాకా పుట్నాల పప్పును అయితే వేసుకుందాము. అలానే ముందుగా మనం సిద్ధం చేసుకున్న 1/2 కప్పు బెల్లం తురుమును కూడా ఇప్పుడే వేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు దాకా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకుందాము. దీంతో పాటు ఒక బనానా తీసుకొని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒక్కసారి మిక్సీ కొట్టి తీసుకొద్దాము. ఈ పచ్చడి మనకి ఎక్కువగా నలగకూడదు, ఇక్కడ చూపించిన విధంగా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ చింతపండు రసాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాము. ఇప్పుడు దీంతో పాటు మిరియాల పొడి లేదంటే మిరియాలను తీసుకొని దంచి పొడిలా ప్రిపేర్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాము. అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వేప పువ్వు ఉంటుంది కదా, వేప పువ్వు అయితే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాము. వీటన్నిటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ను కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా నీళ్లను వేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక్కసారి మిక్సీ కొట్టి తీసుకొద్దాము. మనం దీన్ని కావాలంటే స్పూన్ తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే మిక్సీలో ఒక్కసారి జస్ట్ మిక్సీ కొట్టి తీసుకురావచ్చు. ఇక్కడ మనకి 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి ఇంత సింపుల్ గా ఈజీగా తక్కువ టైంలో చేసుకున్న ఈ ఉగాది పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో ఈ ఉగాదికి ప్రిపేర్ చేసి మీ వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది పచ్చడిని రుచి చూపించండి. అందరికీ కూడా మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరము కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.